మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంజీరా నది తీరాన వెలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏడపైల వనదుర్గ అమ్మవారిని ఆలయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి దామోదర రాజనరసింహను ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది అతిథి మర్యాదలతో అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి దామోదర పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఉత్సవాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడపాయల వనదుర్గమ్మ దేవాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది వద్ద ఉన్న ఆలయంలో అర్చకులు కోటి రుద్రాక్షలతో రూపొందించిన శివలింగాన్ని శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు రుద్రాక్షలను అందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. తీసుకోండి. యస్య స్మృత్యాజ నామోక్త్యాదపూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణ రామ్యాన్ సత్య వందే నమచ్చును మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాయ శివే సాఫల్యతా సిద్ధిరస్తు.